హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిలేటెడ్గా అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ రిలేటెడ్గా మరియు సిలబస్ రిలేటెడ్గా ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కేవలం ఒక పేపర్ మాత్రమే ఉంటున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ లెవెల్లో 2 పేపర్స్ అనేది ఉండడం జరిగింది. 2 పేపర్స్లో మార్నింగ్ సెక్షన్లో పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, జాగ్రఫీ రిలేటెడ్గా 150 మార్క్స్ అటెంప్ట్ చేయడం జరిగింది. మరియు పేపర్ 2లో ఈవినింగ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, కరెంట్ అఫైర్స్ మరియు అర్థమెటిక్ రీజనింగ్తో 150 మార్క్స్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు తాజా న్యూ ప్యాటర్న్లో ఇప్పుడు ఈ 2 పేపర్స్ను మెర్జ్ చేస్తూ కేవలం ప్రిలిమ్స్ లెవెల్లో ఒక పేపర్ మాత్రమే ఉంటున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ లెవెల్లో మనం కేవలం 150 మార్క్స్కే అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అదే మెయిన్ సిలబస్లో మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ సిలబస్లో కానీ ప్యాటర్న్లో కానీ ఎటువంటి చేంజ్ కూడా చేయడం జరగలేదు. అంటే ఇప్పటి వరకు కూడా మెయిన్స్లో మనకి టోటల్గా 5 పేపర్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, మొదటి పేపర్గా ఎస్ఏ, సెకండ్ పేపర్గా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీతో, మరియు థర్డ్ పేపర్ అనేది పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ రిలేటెడ్గా, ఫోర్త్ పేపర్ అనేది ఎకనామిక్స్ రిలేటెడ్గా, ఫిఫ్త్ పేపర్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్. ఈ 5 పేపర్స్ ఇప్పటి వరకు కూడా మెయిన్స్ అనేది ఉండడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఈ మెయిన్స్లో టోటల్గా 5 పేపర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, మెయిన్స్లో 5 పేపర్స్ ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్ ఇంకొక చేంజ్ అబ్జర్వ్ చేస్తే లాంగ్వేజ్ పేపర్, క్వాలిఫైయింగ్ పేపర్స్, మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ అయిన ఈ లాంగ్వేజ్ పేపర్స్ను ఇప్పటి వరకు కూడా అంటే ఓల్డ్లో మనకి తెలుగు నుంచి 150 మార్క్స్ అడగడం జరిగింది, ఇంగ్లీష్ పేపర్ నుంచి 150 మార్క్స్ అడగడం జరిగింది. కానీ ఇప్పుడు రెండింటిని మిక్స్ చేస్తూ ఇంగ్లీష్ నుంచి 75 మార్క్స్, తెలుగు నుంచి 75 మార్క్స్ అనేది మిక్స్ చేస్తూ 150 మార్క్స్తో ఒక పేపర్గానే తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడు క్వాలిఫైయింగ్ పేపర్ అనేది కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది, మరియు మెరిట్ పేపర్ మాత్రం 5 పేపర్లుగా ఉన్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మెరిట్ లిస్ట్లో అయితే 5 పేపర్స్ అనేది ఉండడం జరిగింది. క్వాలిఫైయింగ్ పేపర్స్లో మాత్రం ఇప్పుడు కేవలం ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. అది కూడా 150 మార్కులతో ఒకే పేపర్లో ఇంగ్లీష్ మరియు తెలుగుతో ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ పేపర్ 75 మార్క్స్తో, తెలుగు పేపర్ అనేది 75 మార్క్స్తో, టోటల్గా 150 మార్క్స్తో ఒకే పేపర్తో ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఇప్పుడు మనకి ఒకటే ఉండబోతుంది. అదే మెయిన్స్ డిస్క్రిప్టివ్లో మెరిట్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మెరిట్ పేపర్స్ని టోటల్గా ఎటువంటి చేంజ్ కూడా చేయకుండా 5 పేపర్స్గానే ఉంచడం జరిగింది. ఇంటర్వ్యూ అనేది 75 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంటర్వ్యూ అనేది యాజ్ యూజువల్గా 75 మార్క్స్కే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 825 మార్క్స్తో మెరిట్ ర్యాంకింగ్ కోసం టోటల్గా మార్క్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఓకే, మెరిట్ ర్యాంకింగ్ కోసం మెయిన్స్ నుంచి 5 ఇంటూ ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు 750 మార్క్స్, ఇంటర్వ్యూకి 75 మార్క్స్తో టోటల్గా 825 మార్క్స్తోనే మెరిట్ ర్యాంకింగ్ కోసం ఈ మార్క్స్ అనేది ఎటువంటి చేంజ్ కూడా చేయడం జరగలేదు. ఇక్కడ మేజర్ చేంజెస్ అనేది ఎక్కడ జరిగిందంటే మెయిన్స్ రిలేటెడ్గా అయితే క్వాలిఫైయింగ్ పేపర్స్లో. ఓకే, మెయిన్స్ రిలేటెడ్గా క్వాలిఫైయింగ్ పేపర్స్ని 2 పేపర్స్ని సింగిల్ పేపర్గా మెర్జ్ చేయడం జరిగింది. అదే ప్రిలిమ్స్ లెవెల్లో అయితే 2 ప్రిలిమ్స్ పేపర్ని ఒక సింగిల్ ప్రిలిమ్స్ పేపర్గా మెర్జ్ చేయడం జరిగింది. అది కూడా 150 మార్కులకు ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ఈ గ్రూప్ 1 రిలేటెడ్గా ఈ ప్యాటర్న్ మరియు సిలబస్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే, ఎవరెవరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా కూడా వాళ్ళకి సిలబస్ పై కానీ ప్యాటర్న్ పై కానీ ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఈ కొత్త ప్యాటర్న్ అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళ ప్రిపరేషన్లో చేంజింగ్స్ని స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ప్రిపరేషన్లో ఉన్న ప్లాన్స్ను మార్చుకుంటూ ఈ కొత్త ప్యాటర్న్కి రిలేటెడ్గా కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవలసిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్, నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో వీటి యొక్క డీటెయిల్ సిలబస్ అనేది అనౌన్స్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఓకే, నోటిఫికేషన్లో డీటెయిల్ సిలబస్ అనేది ఇవ్వనట్టు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దీని యొక్క ఫుల్ సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ సిలబస్ కూడా మనకి ఫుల్ లెంత్లో క్లారిటీ రావడం కూడా జరుగుతుంది. ఈ మెయిన్స్లో కూడా ఈ సిలబస్లో ఎటువంటి చేంజెస్ కూడా మ్యాక్సిమం ఉండకపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల వీళ్ళు పర్టికులర్గా నోటిఫికేషన్లోనే సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మ్యాక్సిమం మెయిన్స్ అనేది ఓల్డ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో న్యూ ప్యాటర్న్ కూడా ఆ విధంగానే ఉండబోతుంది. ఓకే, ప్యాటర్న్లో కానీ సిలబస్లో కానీ మెయిన్స్లో ఎటువంటి చేంజెస్ కూడా మ్యాక్సిమం ఉండవు. కేవలం క్వాలిఫైయింగ్ మరియు ప్రిలిమ్స్ లెవెల్లోనే కొంచెం సిలబస్ని తగ్గించడం జరిగింది. ఓకే, ప్రిలిమ్స్ లెవెల్లో 2 పేపర్స్ని ఒక పేపర్గా చేయడం వల్ల సిలబస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. అది మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్లో కూడా సిలబస్ కూడా కొంచెం తగ్గడం జరుగుతుంది. కానీ డిస్క్రిప్టివ్ మెరిట్ పేపర్స్ అయిన
5 జిఎస్ పేపర్లో ఎటువంటి చేంజెస్ కూడా మ్యాక్సిమం అనేది ఉండదు. ఓకే, మనం ఖచ్చితంగా మెయిన్స్ రిలేటెడ్గానే ఈ సిలబస్ అనేది ఎటువంటి మార్పు ఉండదు, దాని విధంగానే మన ప్రిపరేషన్ కూడా కంటిన్యూ అనేది చేయాలి. ఈ ప్యాటర్న్ అనేది లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఖచ్చితంగా కూడా బెనిఫిట్గానే ఉండడం జరుగుతుంది. ఎవరైతే గత ఎక్కువ కాలంగా కూడా ఈ మెయిన్స్లో పర్టికులర్గా గ్రూప్ 1 మెయిన్స్ రిలేటెడ్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఖచ్చితంగా కూడా ఈ ప్యాటర్న్ అనేది బెనిఫిట్గానే ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు తమ యొక్క ఓల్డ్ స్ట్రాటజీస్తోనే ఈ మెయిన్స్కి అప్రోచ్ అవ్వడం సరిపోతుంది. ఓకే, ఎందుకంటే సిలబస్లో ఎటువంటి మార్పు కూడా ఉండడం జరగదు. క్వాలిఫైయింగ్ పేపర్స్లో వచ్చే మార్పులు అనేది మనం వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ మేజర్గా మనకి 5 జిఎస్ పేపర్స్ మాత్రం మనకి ర్యాంక్ డిసైడ్ చేసే పేపర్స్ కాబట్టి వీటి యొక్క అప్రోచ్ అనేది ఖచ్చితంగా కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఖచ్చితంగా కూడా యూస్ఫుల్గానే ఉండడం జరిగింది. ఓకే, ఈ ప్యాటర్న్లో ఎటువంటి మార్పులు లేకపోవడం వల్ల లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఇది ఒక బెనిఫిట్గానే చెప్పుకోవచ్చు. దీని యొక్క ఫుల్ సిలబస్ అనేది వన్స్ నోటిఫికేషన్ మనకి విడుదల అవ్వగానే వాటిలో డీటెయిల్ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రిలేటెడ్గా వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.